నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గోదావరికంలో ఘనంగా ప్రజా పాలనా దినోత్సవం. నిరసన చేపట్టిన పిఆర్ఎస్ శ్రేణులు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ సదస్సు. వినాయక లడ్డు 1,50,000. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఎందరో మహానుభావులు త్యాగం చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా పాలనా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దొరల గడీల పాలన నుండి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి విమోచన చేశారన్నారు. అదేవిధంగా ఇక్కడున్న సింగరేణి ప్రాంతంలో ఉన్న ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజా పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా మరి అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాలు గడిల పాలన తెలంగాణ బానిసలుగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. తెలంగాణ పోరాటంలో ముఖ్యంగా రామగుండం ఒక్కొక్కరి కార్మికులు కానీ మరి ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పాటు ప్రతి ఒక్కరూ కూడా ప్రాణాలకు తగ్గించి పోరాటం చేసి ఇలా ఎందరో బలిదానాలు ఇస్తే సోనియా గాంధీ గారు మనందరి మనోభావాలను గౌరవించి తెలంగాణ ఇచ్చిన తర్వాత ఎప్పుడో పూర్వం ప్రజాకాలం, దాని తర్వాత దొరల పాలన, మరి వారిని తరుపుకోవడానికి అనేక మంది ఆశలు బాసిన చరిత్ర మన తెలంగాణ. ప్రజాకాలం తరుపుకోవడం ఇలా చాచా నెహ్రూ ప్రధానమంత్రిగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ రాష్ట్రంలో నిజాం పరిపాలన అణచివేసి ఇలా స్వతంత్రం మనకు అప్పచెప్తే దాని తర్వాత దొరల పాలన నడిచింది. ఆ దొరలను తరుపుకొట్టడానికి అనేక మంది ఉద్యమాలు చేసింది. పీపుల్స్ వార్ కావచ్చు, ప్రజా సంబంధించిన ప్రజల పోరాటం చేసిన నాయకులు కావచ్చు, అనేక మంది ఆస్తులు వాస్తే మరి ఇప్పటివరకు తెలిసిన చరిత్ర తెలుసు. ఇవన్నీ పెట్టిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మంచి జరుగుతున్న తరుణంలో తెలంగాణ వస్తే ఏదో సాధిస్తాం, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అయిందనుకుంటే మరొక్కసారి గడిల పాలనకు మన చేతులారా మనం పెట్టినట్టు ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు దొరలు పరిపాలన చేసి దోచుకుంటే లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ముప్పు తిప్పుల పెట్టిన చరిత్ర మొన్న చూసాం. కానీ తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉండగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి
తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్ను తిరిగి సీఎంగా చేసేందుకు అందరం కంకణబద్దులం అవుతామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ బూనారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్, బాదే అంజలి, కల్వచెర్ల కృష్ణవేణి, గాదెన్ విజయ, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, అచ్చెవేణు, నారాయణ దాస్ మారుతి, ముద్దసాని సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, గుంపుల లక్ష్మి తదితరులు ఉన్నారు. అమరవీరుల సాక్షిగా తెలంగాణ తల్లి సాక్షిగా తప్పకుండా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం ఉద్యమకారులుగా మేము ఆహర్నిశలు శ్రమిస్తాము. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ దగ్గర ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకుంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈరోజు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా అదే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజాపాలన దినోత్సవ వేడుకను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మొదట పోలీస్ గౌరవవందనాన్ని స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి పోలీస్ కమిషనర్ ప్రజా పాలనా దినోత్సవ వేడుక శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనరేట్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్రావు, ఏఆర్ఏసీపీ సురేంద్ర, ఆర్ఐ దామోదర్, ఆర్ఎస్ఐ శ్రావణి, వెంకట్ తదితరులు ఉన్నారు. గోదావరిఖండం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఎన్సీపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గోలివాడ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎన్సీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకెరాజు, చెన్నూరు నాగరాజు, గుళ్లపల్లి రాజకుమార్, నాగుల శివకుమార్, ములుగురి మహేష్, వెంగల బలరాం రెడ్డి తదితరులు ఉన్నారు. గోదావరిఖండ్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్జీవన్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఈ రోజు ఆధ్వర్యంలో అంతరి విభాగాల వార్షిక క్రీడా పోటీలు 2024-25 ప్రారంభించారు. ఈ పోటీలను ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ప్రారంభించగా ఇందులో భాగంగా ఈరోజు వాలీబాల్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఏజెంట్ జీడీకే లెవెనింగ్ లేన్ గ్రూప్ చిలక శ్రీనివాస్, స్పోర్ట్స్ అండ్ షీప్స్ కోఆర్డినేటర్ కిరణ్ బాబు ఈ వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలను జీడీకే 1 గ్రూప్, జీడీకే 11 గ్రూప్ మరియు పలు డిపార్ట్మెంట్ల ఉద్యోగుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనపరచాలని, ఆటలు ఆడడం వలన ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసం కలిగి శారీరక శ్రమను మర్చిపోవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. క్రీడల వల్ల జీవితంలో సాధించాలనే తపన, పట్టుదల పెరగడమే కాకుండా వివిధ క్రీడాంశాలతో ఆసక్తి కనపరిచి ప్రతి ఒక్కరిలో గెలుపొందాలనే పోటీతత్వం, తపన, క్రమశిక్షణ అలవడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గౌరవ కార్యదర్శి బంగారు సారంగపాణి, ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్ఈ పోషం, సిఎంఓఐ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు, ఏజీఎం ఐడి అంజనేయులు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, వరప్రసాద్, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో
ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న అన్నారు. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17ను విద్రోహ దినంగా పాటిస్తూ గోదావరిఖని ఐఎఫ్టి కార్యాలయంలో పార్టీ జిల్లా నాయకులు ఈ నరేష్ అధ్యక్షతన నిరసన సభ జరిగింది. ఈ నిరసన సభలో కె రాజన్న మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగిందని, ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలు విముక్తి చేసి 10 లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలకు పంచడం జరిగిందన్నారు. ఈ దేశంలో పాలక ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బలమైన ప్రజా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో నాయకులు ఐ కృష్ణ, బి అశోక్, శంకర్, కె మల్లేష్, మెరుగు చంద్రయ్య, ఎం దుర్గయ్య, ఎం కొమ్రయ్య, కె మొగిలి తదితరులు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో విద్రోహ దినం, విమోచన దినం అనేటువంటి చర్చ ఈరోజు తెలంగాణలో జరుగుతుంది. 1948 సెప్టెంబర్ 17 తారీఖు నాడు నెహ్రూ సైన్యాలు కమ్యూనిస్టు పార్టీ పైన ఊచకోత కోసి అనేక గ్రామాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనబడ్డది. కమ్యూనిస్టులు సాధించినటువంటి 25 లక్షల ఎకరాల భూమిని తిరిగి భూస్వాముల చేసినటువంటి పరిస్థితి ఉంది. 5000 గ్రామాలు, విముక్తి గ్రామాలను కూడా భూస్వాములకు అప్పచెప్పినటువంటి నెహ్రూ సైన్యాలు, నైజాం సైన్యాలు ఇద్దరు కలిసి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ఊచకోత కోసినటువంటి దినంగా ఈరోజు మనం చూస్తున్నాం. కనుకనే ఈ యొక్క సెప్టెంబర్ 17 విద్రోహ దినం అన్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ పార్టీ భావిస్తుంది. కనుకనే విద్రోహ దినాలలో ఈరోజు పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రగతి అన్నటువంటి పేరుతో ఒక కొత్త పేరును సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీజేపీ అనేటువంటి పార్టీ ఈరోజు దేశ స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడ కనబడలేదు. అటువంటి పార్టీ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు సంబంధించినటువంటి సాయుధ పోరాటం లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు విమోచన అనేటువంటి దాన్ని తీసుకొని ఈరోజు ప్రజలను గందరగోళం చేసేటువంటి పరిస్థితిలో మనం తెలంగాణలో చూస్తున్నాం. కనుక ఇది ముమ్మాటికి విద్రోహ దినంగా ఈరోజు గుర్తించాలని చెప్పి సిపిఎంఎల్ రూరల్ పార్టీ భావిస్తుంది. పూర్వం మనం చూసుకున్నట్టయితే ఈ రాజ్యాలన్నీ ఒక్కటిగా లేవు. కేంద్రంలో బ్రిటిష్, మన రాష్ట్రానికి వస్తే నైజాం. ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి బీదర్ ప్రాంతం, విదర్భ ప్రాంతం, కర్ణాటకలో ఉన్నటువంటి బీదర్ ప్రాంతం, ఇవన్నిటిని కలుపుకొని హైదరాబాద్ రాజధానిగా ముస్లింస్ దీన్ని పరిపాలించారు. ఇక్కడ తెలుగు భాష కూడా మాట్లాడే హక్కు లేదు. ఇక్కడ భాష అంతా, అధికారిక భాష అంతా కూడా ఉర్దూ మాత్రమే. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజుకు సొంత కరెన్సీ, వీరికి ఇతర రాష్ట్రాల కరెన్సీతో సంబంధం లేదు. రైల్వేలు, హాస్పిటల్స్, ఆర్టీసీ, సొంత రవాణా వ్యవస్థ, పోస్ట్ ఆఫీస్, అన్ని హంగులు. ఒక రకంగా ప్రపంచంలోనే ధనవంతుడు అని చెప్పబడతాడు నైజాం రాజు. కానీ వీడి సంస్థానంలో, వీని రాచరిక పాలనలో మాత్రం ప్రజలు అనేక రకాల కష్టాలని, కడగళ్లను అనుభవించారు. పటేల్ వ్యవస్థ, జమీందార్ వ్యవస్థ, పట్వారీ వ్యవస్థ, పెద్ద పెద్ద భూస్వాములంతా జాగీర్దారులు, గడీలు, వీళ్ళ చేతులలో 1000 ఎకరాల భూములు, అయ్యా బాంచన్ కాల్ముక్త ద్వారా అనేటువంటి పరిస్థితి. విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈరోజు గోదావరిఖనిలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవాలయంలో జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. స్థానిక స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక స్వతంత్ర చౌక్ నుండి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మామిడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో పతాకావిష్కరణ జరిగింది. విశ్వకర్మ హోమం తదితర కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి, మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు కంజాపురం రాజేందర్, పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కొండపర్తి నరహరి, ప్రధాన కార్యదర్శి కట్ట నగేష్ కుమార్ తదితరులు ఉన్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్
తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాష్ ముదిరాజ్ ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన జెండా కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా గోదావరికని సింగరేణి ఇల్లందు విశ్రాంతి భవన్లో విడిది చేశారు. ఇందులో భాగంగా రామగుండం నియోజకవర్గ అధ్యక్షుడు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అతనికి పుష్పగుచ్చమిచ్చి స్థానిక ముదిరాజ్ బాంధవులు ప్రకాష్కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొలుసు జ్యోతి, చిట్టవేని వేణు, తిప్పరవేని స్వరూప, గొలుసు నాగరాజు, గొలుసు సుమంత్ తదితరులు ఉన్నారు. ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్పై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని, లేకుంటే కార్మికులే తగిన బుద్ధి చెప్తారని హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్కు యూనియన్ ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి హెచ్చరించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్, జూపాక రామచందర్, ఎస్ వెంకటరెడ్డి, ఎంఏ గౌస్, ఎం చక్రపాణి, దొంత సాయన్న, ఎజ్జ రాజయ్య తదితరులు ఉన్నారు. 7వ దఫా ఎన్నికలు జరిగిన తర్వాత, ఏఐటీసీ గెలిచిన తర్వాత, కొన్ని చోట్ల ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ ఒక కార్మిక నాయకుడు జాతీయ కార్మిక సంఘానికి నేత అని చెప్పుకునే ఒక ఆయన పని పాట లేకుండా ప్రకటనలు ఇస్తూ ఏఐటీసీని విమర్శించడం జరుగుతుంది. ఏఐటీసీని విమర్శించడమే ఆయన పని. ఒక సామెత ఉన్నది, కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే వెక్కిరించడానికే అన్నదట. ఆయన పని పాపం వెక్కిరించడమే. నెగిటివ్ థింకింగ్ తప్ప పాజిటివ్ ఆలోచన లేని మనిషి. విప్లవ కార్మిక సంఘాలకు కన్వీనర్ అని చెప్పుకుంటాడు. విప్లవ కార్మిక సంఘాల్లో ఐఎఫ్టీ ఉన్నది, ఏఎఫ్టీ ఉన్నది. అవి విప్లవ సంఘాలంటే మేము ఒప్పుకుంటాం, గౌరవిస్తాం. అజ్ఞాతంగా కూడా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి. అవి విప్లవ కార్మిక సంఘాలంటే మేము ఒప్పుకుంటాం, గౌరవిస్తాం. కానీ ఈయన విప్లవ కార్మిక సంఘ నాయకుడు కాదు. రెండవది, జేబీసీసీఐ మెంబర్ అని చెప్పుకుంటాడు. జేబీసీసీఐకి ఆయన ప్రత్యామ్నాయ సభ్యుడు మాత్రమే, ఆల్టర్నేటివ్ మెంబర్. సింగరేణిలో మొదటి నుంచి 1వ వేజ్ బోర్డు నుంచి 6వ వేజ్ బోర్డు వరకు కామ్రేడ్ మనుబోజుల కుమరయ్య గారు పర్మనెంట్ మెంబర్. ఆ తర్వాత 2 వేజ్ బోర్డుల్లో కామ్రేడ్ గట్టయ్య గారు పర్మనెంట్ మెంబర్. ఆ తర్వాత ఇప్పటిదాకా కామ్రేడ్ సీతారామయ్య గారు పర్మనెంట్ మెంబర్. కాబట్టి సింగరేణిలో పర్మనెంట్ మెంబర్గా ఉండి జాతీయ స్థాయిలో మాట్లాడే అర్హత ఉన్నటువంటి సంఘం ఏఐటీసీ మాత్రమే. ఇకపోతే గుర్తింపు పత్రం రానప్పుడు రాలేదన్నారు, వచ్చిన తర్వాత అది చెల్లనేరదంటున్నాడు ఆయన. అంటే లేబర్ కమిషనరు సిఎండ్ఎండి కలిసి ఇచ్చిన పత్రం చెల్లనేరదంటే మరి ఈయన చీఫ్ లేబర్ కమిషనర్ లాగా రూల్స్ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొక మాట, భాష కూడా తెలిసి ఉండాలి. సీనియర్ కార్మిక నాయకుడు, మరి జ్ఞానోదయం కలగలే ఇప్పటికి కూడా ఆయనకు రాను రాను అది దిగజారిపోతున్నది ఆ యూనియన్. పోయిన ఎన్నికల్లో ఒక దగ్గర 4, ఒక దగ్గర 3, ఒక డివిజన్లో 15, ఒక దగ్గర 44 ఓట్లు, మొత్తం కొడితే 900 రాలే. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. బహుశా డిప్రెషన్లను లేకపోతే ఇంకే రకంగానో ఆయన ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో మాట్లాడడం అనేది జరుగుతున్నది. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, మీరు ఎటువంటి పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం సరికాదు, మీరు ఆలోచన నేర్చుకోవాలి. ఈ గుర్తింపు పత్రము సొమ్మరోగం కూడా మెడలో వేసుకున్నట్టు ఉంటుందా అన్నాడు. నువ్వు 1-2 చోట్ల ఒకప్పుడు గెలిచినావు, మరి నీకు కూడా ప్రాతినిధ్య సంఘం పత్రం ఇస్తే నువ్వు కూడా మెడలు వేసుకొని సొమ్మరోగం లాగా తిరిగినావా? కాబట్టి పద్ధతి నేర్చుకో, మంచిగా మాట్లాడు. కాబట్టి ఏఐటీసీని విమర్శించడమే పనిగా పెట్టుకుంటే నువ్వు ఎంత ఏఐటీసీని విమర్శిస్తే నీ యూనియన్ అంతా డౌన్ఫాల్ అవుతుంది. అది గమనించి మాట్లాడమని చెప్పి బాయ్ సాబ్కు విన్నవిస్తున్నాం. ఇకపోతే వరద బాధితుల సాయం గురించి ఐఎన్టీసీ ఏఐటీసీకి ఆఫీసర్స్ అసోసియేషన్కి లెటర్లు ఇచ్చారు. అందరితో మాట్లాడాలి అంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన వాళ్ళతోటే మాట్లాడతారు. గుర్తింపా, ప్రాతినిధ్యమా, ఆఫీసర్సా అనేది మాట్లాడతారు. వాళ్ళు కంపెనీ వాళ్ళు లెటర్ ఇచ్చారు, మమ్మల్ని అడిగారు. మేము చెప్పాం, కార్మికులు దయామయులు, దయార్ద్ర హృదయులు. మన ఆంధ్రలే కాదు, ఇతర రాష్ట్రాలు కూడా సాయం చేసినటువంటి గుణం కార్మికులకు ఉన్నది. కార్మికులు దలుచుకుంటే ఏమైనా చేయగలరు, సాయం చేయగలరు. కానీ మేము చెప్పింది ఏమిటంటే, అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ సరే మీరు చేయండి అని చెప్పవచ్చు. మేమేం చెప్పినాం కంపెనీ కంటే, కార్మికులకు తెలియపరచాలి.
కార్మికులకు నోటీసులు ఇవ్వాలి, నోటీసుల ద్వారా చెప్పాలి. అట్లాగే కార్మికులకు చెప్పకుండా తెలియకుండా చేయడం బాగుండదని చెప్పడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ రికవరీ కాబట్టి మేము కూడా సమయం తీసుకొని కార్మికులకు ప్రచారం చేసి తీసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి, కార్మికుల సంతకాలు తీసుకోవాలని చెప్పి కూడా రియాజ్ అంటున్నాడు. అంటే గతంలో ఆయన కూడా ప్రాతినిధ్య సంఘం ఉన్నప్పుడు కట్ అయింది. ఈయన అందరి కార్మికుల సంతకాలు తీసుకొని కట్ చేయించిండా? కాదు. గత 10 సంవత్సరాలు టీబీజీకేఎస్ ఇక్కడ యూనియన్ ఉన్నది, అధికారంలో బీఆర్ఎస్ ఉన్నది. ఎవరికి చెప్పకుండా చడి చప్పుడు లేకుండా చెక్కులు ఇచ్చిన తర్వాత కార్మికులకు చెప్పారు. కాబట్టి ఆ పద్ధతి పనికిరాదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ సిఎండిఎండికి కానీ మేనేజ్మెంట్ కానీ మేము చెప్పాం, కార్మికులకు తెలియపరిచి చేద్దాం. కార్మికులు ఒప్పుకోకపోవడం అనేది ఉండదు. మనం జాతీయ విపత్తు వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వేలకు వేల రూపాయలు, కోట్ల రూపాయలు దానం చేసినటువంటి గుణము కార్మికులకు ఉన్నది. సింగరేణి కార్మికులు దానకర్ణులు లాంటి వారు. కాబట్టి చెప్పి వివరించి చేయాలి అనేది మా యొక్క విజ్ఞప్తి. ఆ విధంగా చేసినాం. అంతేగాని వీళ్ళు భయపడతానరా, చెబుతలేరా, వీళ్ళు లోపాయకారిగా చేసుకున్నారా అని అనవసరంగా ఆయనకు పనిలేని మంగళోడు చేసే పని ఏదో అంటాం కదా, అటువంటిది ఆయన చేస్తున్నాడు. అది మంచిది కాదని చెప్పి ఆయనకు మరొకసారి మేము మనవి చేస్తూ, ఆఖరిగా క్వార్టర్స్ కానీ డిప్యుటేషన్లు కానీ పారదర్శకంగా జరగాలనేది మొదటి నుంచి కూడా మా విజ్ఞప్తి. అసలు జరుగుతుంది. రాజు పని రాజు చేయాలి, మంత్రి పని మంత్రి చేయాలి, భటుని పని భటుడు చేయాలి. అది కాకుండా అన్ని నేనే అనే ఉద్దేశంతో పోవటం వల్లనే ఇప్పుడు ఈ రికవరీ దాని మీద, ఈ వరద బాధితుల రికవరీ మీద అక్కడక్కడ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి. వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే ఏఐటీసీ గెలిచింది, తిరుగుబాటు అనేది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి కార్మికులు అక్కడక్కడ తిరుగుబాటు చేసినారు. ఏదైనా సరే ఏది చేసినా కార్మికులకు చెప్పి చేస్తే కార్మికులు దేనికైనా ఒప్పుకుంటారు. చెప్పకుండా రికవరీ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే కుదరదు. అట్లా యూనియన్లతో మాట్లాడాలి, కార్మికులతో మాట్లాడాలి. మేనేజర్లు, వెల్ఫేర్ ఆఫీసర్లు ఏం చేస్తారు, నోటీస్ బోర్డు వేయంగానే కార్మికులకు చెప్పాలి ఇట్లా కట్ చేస్తానమని. కార్మికులు ఎప్పుడన్నా వెనకపోయినరా ఈ రికవరీ విషయంలో? మహారాష్ట్రలో భూకంపం వస్తే డబ్బులు ఇచ్చారు, అట్నే అవినిగడ్డ మునిగిపోతే డబ్బులు ఇచ్చారు, అదేవిధంగా మస్తర్ ఇచ్చారు. మొత్తం ఆంధ్ర మొత్తం కొట్టుకపోతే మస్తర్ ఇచ్చారు. తెలంగాణలో ఖమ్మంలో కొట్టుకపోతే ఇయ్యరా? ఇస్తారు. కానీ చెప్పే పద్ధతి ఉంటుంది. చెప్పే అన్ని ఏది చేసినా నడుస్తుంది. అంటే ఇంతకుముందు 10 సంవత్సరాలు నడవచ్చు, మీరు ఏది చెప్తుంది. కానీ ఇప్పుడు నడవదు అట్లా. ఏది ఉన్నా కూడా కార్మికుని చెప్పాలి, చెప్పి చేయాలి. చెప్పి చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. ఆ పద్ధతులు బంద్ చేసి మేమేది చెప్తా చేస్తామంటే మాత్రం కుదరదు సింగరేణిలో. అట్లనే మొన్న 9వ తారీఖు లెటర్ ఇచ్చారు. సరే, లెటర్ ఇవ్వగానే చెప్పినాం జేసీసీ మీటింగులు, స్ట్రక్చర్ మీటింగులు, జిఎం మీటింగులు కండక్ట్ చేయాలని చెప్పినాం. లెటర్ ఇవ్వగానే చెప్పినాం నెక్స్ట్ మంత్ పెట్టాలి, మీటింగులు పెట్టాలి, కార్మికుల సమస్యలు సాల్వ్ చేయాలి. అట్లనే ఈపీ ఆపరేటర్ సమస్య పెండింగ్ లో ఉన్నది. D2C గ్రేడ్ 2 years ఇవ్వాలి. అది 2 years కాకుండా 3 years అని ఇస్తలేరు. B2 A2 స్పెషల్ A 3 years ఇవ్వాలి. అది 3 years దాటిపోయింది, ఇప్పటిదాకా లేదు. ఇన్సెంటివ్ మొత్తం మాయమైపోయింది. ఆపరేటర్లు అందరికి కూడా ఇన్సెంటివ్ లేదు, వర్కర్లకు ఇన్సెంటివ్ లేదు. అదేవిధంగా అనేక ప్రాబ్లమ్స్ సింగరేణిలో పేరుకుపోయి ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడతాం రేపు మాట్లాడే విషయాలలో ఓసీపీలలో N-1 ఏదైతున్నదో N-1 మొత్తం తీసేయాలి. సింగరేణిలో ఉన్నటువంటి 19 ఓపెన్ కాస్ట్లలో ఆపరేటర్లను ఐక్యం చేస్తా ఉన్నాం. సింగరేణి మీద తిరుగుబాటు చేస్తాం. కార్మికులు మొత్తం కూడా ఐక్యం చేసి పోరాటాలు చేస్తాం. ఎన్నో కార్మిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ లేదు, జేసీసీ మీటింగ్ లేదు, అసలు ఒక్కటి సాల్వ్ చేసినటువంటి చరిత్ర లేదు. ఏఐటీసీ గెలిచిన తర్వాత నెక్స్ట్ మంత్ మీటింగ్ పెడతామని చెప్పారు. ఆ మీటింగ్ లో కార్మికుల సమస్యలు అన్ని మాట్లాడతాం. 10 లక్షలు వడ్డీ లేని రుణం అన్నారు. ఆ వడ్డీ కార్మికులకి ఇంకా ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు, అది పెండింగ్ ఉన్నది. ఫిట్టర్ ఎలక్ట్రీషియన్స్ సూటబుల్ జాబ్ పెండింగ్ ఉన్నది. ఈపీ ఆపరేటర్ సూటబుల్ జాబ్ పెండింగ్ ఉన్నది. N-1 పెండింగ్ ఉన్నది. కార్మికుల ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి. అదే ఏఎల్పీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మైన్ అలవెన్స్ ఇవ్వాలి, అది పెండింగ్ ఉన్నది. అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. కార్మికులకు సంబంధించినటువంటి లాభాల వాటా 35% పెండింగ్ ఉన్నది. మరి 35% పెండింగ్ ఉన్నది డిక్లేర్ చేయడం చేత కాలే. కానీ ఇప్పుడు వరద బాధితులకి కట్ చేస్తా అని చెప్పి డైరెక్ట్గా ఎట్లా చెప్తారు మీరు? యూనియన్లతో మాట్లాడకుండా, కార్మికులతో మాట్లాడకుండా డైరెక్ట్ మీరు చెప్పగలుగుతారా? చెప్పండి మరి, చూద్దాం. మరి అట్లా కాదు, ఏది ఉన్నా కూడా యూనియన్లకు చెప్పాలి, కార్మికులకు చెప్పాలి. చెప్పి కట్ చేస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారు, కానీ లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ జేసీసీ స్ట్రక్చర్ సమావేశాలు పెట్టాలి.
కార్మికుల సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. గోదోర్కన్ లక్ష్మీనగర్ బోల్ల బజార్లో లక్ష్మీనగర్ రాజా శ్రీ లక్ష్మీనగర్ మిత్ర మండలి ఏర్పాటు చేసిన గణనాథుని మండపంలో వినాయకుని సన్నిధిలో ఉంచిన 29 కిలోల లడ్డు వేలంపాటలో 1,50,000 రూపాయలు పలికింది. ఏటింగ్లేన్ కాలనీకి చెందిన కొక్కుల బలరాం ఐర్లాండ్లో గత కొన్నేళ్లుగా హోటల్ వ్యాపారంతో పాటుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. ఇటీవల ఇక్కడికి వచ్చి రాగా ఇగ్నిన ఈ మండపంలోని లడ్డూకు జరిగిన వేలం పాటలో బలరాం పోటీ పడ్డారు. గణపతి లడ్డూను దక్కించుకున్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.